తమకి కావాల్సిన అంశాలని మాత్రమే ఉండేలా కాళేశ్వరం కమిషన్ నివేదికని ప్రభుత్వం కుదించిందా? పూర్తి రిపోర్ట్ కావాలని సీఎస్ ని హరీష్ రావు అడగడానికి కారణం ఏంటి? మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిశారు. కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఇటీవల ప్రభుత్వానికి అందజేసిన 665 పేజీల రిపోర్టును తమకు ఇవ్వాలని కోరారు హరీష్ రావు. ఈ మేరకు కేసీఆర్ రాసిన లేఖను సీఎస్ కు అందజేశారు. హరీష్ రావు కూడా మరో లేఖను ఇచ్చారు. కాళేశ్వరం కమిషన్ తమను కూడా విచారించింది కాబట్టి పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అందించిన 665 పేజీల రిపోర్టుపై అధ్యయనానికి ప్రభుత్వం 3 అధికారులతో కమిటీ వేసింది. ఈ కమిటీ రిపోర్టును అధ్యయనం చేసి 60 పేజీలతో కూడిన రిపోర్టు రూపొందించింది. ఈ రిపోర్టులోని అంశాలను అసెంబ్లీలో పెడతామని ప్రకటించిన ప్రభుత్వం అందులోని అంశాలను మీడియాకు కూడా వివరించింది. అయితే ప్రభుత్వం తమకు కావాల్సిన అంశాలను మాత్రమే ఉండేలా నివేదికను కుదించిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కమిషన్ ఇచ్చిన పూర్తి రిపోర్టును బయటపెట్టాలని డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే తుమ్మిడిహట్టి నుంచి మొదలు పెడితే పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు వరకు ప్రెజెంటేషన్ ఇచ్చిన హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చారు. తుమ్మిడిహట్టి దగ్గర నీళ్లు ఉన్నాయన్న ఉత్తమ్ వాదన సరికాదన్నారు హరీష్ రావు. ఇక్కడ నీళ్లు లేవని CWC 2 సార్లు లేఖలు రాసిందన్నారు.